అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోలేను. ఈ సభలో కొన్ని విశేషాలు ఆలోచించవలసి వచ్చింది. అంగీకరిద్దామా ఉంటాయి. తర్వాత వారి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పర్వాలేదు చర్చించాను. వెంకట సుబ్బరాయ కవి గారు 5వ ఏట ఆశువుగా రాగాల ఆశువుగా కవిత్వం చెప్పడం మొదలెట్టారు. నేను 5వ ఏట ఆశువుగా రాగాలు పాడటం మొదలెట్టాను. ఇవన్నీ అయిన తర్వాత పర్వాలేదు, నాకు నన్ను గురించి ఎంతో మంది మాట్లాడారు. వారందరూ మాట్లాడుతున్నప్పుడు ఓహో నేను అలాంటి వాడినా అని తెలిసింది. వైద్యం నుండి మృదంగా ఉంది. దాని ఏం తెలుసా?